ఇంటి దగ్గర కొద్దిగా మనకు ప్రాక్టీస్ ఇప్పియాల పేరెంట్స్ పనులలో పడి ఉంటారు. కొంత పనులు కానీ ఏదన్నా అలసిపోయి వస్తారు. పిల్లలను పక్కన కూర్చోబెట్టుకొని టీవీలు చూస్తాం. చూడండి, కొంత మెసేజ్ వచ్చేలాగా అలాంటివి చూడండి. సీరియల్స్లో ఏమీ లేదు. సీరియల్స్లో అంతా మీరే విలన్స్, అంటే మీరంటే లేడీస్ అండి. సీరియల్స్ అన్నీ లేడీసే విలన్స్. అవి చూసుకొని పొద్దున్న లేచిన నుంచి అట్లే బిహేవ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏడం మర్చిపోతామో అని సీరియల్స్లో మొన్నొచ్చినది నిన్నొచ్చినది లాస్ట్ అంతా కలుపుకొని ఒకసారి ఒక 15-20 నిమిషాలు వేసి మళ్ళీ మనల్ని మోటివేట్ చేస్తారు. అవన్నీ పక్కన పెట్టండి. ముఖ్యంగా ఈ 2 నెలలు 10th క్లాస్ విద్యార్థులు ఇక్కడ 10 మంది ఉన్నారు. ఇక్కడ స్ట్రెంగ్త్ పెరగాలంటే 10th క్లాస్ విద్యార్థులకు చెప్తున్నారా, మీరు అందరూ పాస్ కావాలా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలా. అందరం ఒకటే. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఈ ప్రైవేట్ స్కూల్ మేడం గారికి కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా ఫాలో కండి. కావాలా అయినప్పటికీ కొంతమంది ఎంత వెనకబడిన విద్యార్థి అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పాస్ అవుతారు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో. ఎస్ఎస్సి వారికి గవర్నమెంట్ వారు చెప్పినారు, ఇప్పుడు జరుగుతూ ఉంది. 45 డేస్ అయిపోయినాయి. అయినప్పటికీ ప్రతిదీ మీ ఇన్స్టిట్యూట్ పరంగా ఏమైనా స్పెషల్ చేసుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఏవైతే ఇస్తున్నారో వాటికి కంపల్సరిగా మనం బద్దులమై ఉండాలి. వాటిని మనం ఆచరించాలి. అప్పుడే పిల్లల యొక్క మంచి అభ్యున్నతి వస్తుంది. పిల్లలు బాగా వచ్చి మంచి రిజల్ట్స్ వచ్చిందంటే ఇక్కడ చేరుస్తారు. ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. క్రమశిక్షణ, ఈ మిషన్ స్కూల్స్ అంటే క్రమశిక్షణకు మారుపేరు. ఎప్పుడేం చెప్తే ఇక్కడే కాదు, మిషన్ స్కూల్స్ అంటారు వీటిని. ఈ మిషన్ స్కూల్స్లో కొంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. మన వాళ్ళే కాకపోయినా అక్కడ నుంచి మిషన్ నుంచి వచ్చి చేసే వాళ్ళు ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు పాపం వాళ్ళు. వాళ్ళకంటూ ఏ స్వార్థత ఉండదు. ఇక్కడ పిల్లలు వస్తున్నారు, మన మీద ఆధారపడి ఉన్నారు. వీళ్ళకు మంచి క్రమశిక్షణ విద్యా బుద్ధులు నేర్పుదామన్నటువంటి ఆలోచనతోనే ఉంటారు. సిస్టర్స్ ఇక్కడ మన దీప్తి సిస్టర్ దగ్గర 4 ఇయర్స్ అవుతా ఉంది అనుకున్నా. అవునా సిస్టర్? 4 ఇయర్స్ నుంచి ఇంకా 8 ఇయర్సా మేడం? అంటే ఒకసారి పోయి మళ్ళీ వచ్చినారు. అది కాదు మాకు లెక్క. అది లెక్క వద్దు. పోయి మళ్ళీ రావడం మళ్ళీ పోవడం అది కాదు. మనకు వచ్చినప్పటి నుంచి 4 ఏళ్ళ కంటిన్యూగా, అంతే కదా. నేను ఇక్కడ 9 ఏళ్ళ చేయబట్టి ఎంఈఓగా 9 ఏళ్ళ చేయబట్టి ఇది 9వ సంవత్సరం. మీరు పోయి వచ్చినారు, ఒక 3 ఏళ్ళు చేసినారు, పోయినారు, మళ్ళీ వచ్చినారు. సర్లేండి, అదే తెంలేండి. మొత్తానికి స్ట్రెంగ్త్ పెంచండి. స్ట్రెంగ్త్ పెంచాలంటే విద్యార్థుల మీదనే ఆధారపడి ఉంటుంది. మంచి రిజల్ట్ రావాలా. రిజల్ట్ మంచిగా రావాలరా 10th క్లాస్ విద్యార్థులు. అరే బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది రా? బాయ్స్ 8 సార్. బాయ్స్ 8ఆ? గర్ల్స్ 2 ఓన్లీ. అయినా ఇద్దరు షైనింగ్ స్టార్సే కావాలా, రైజింగ్ స్టార్స్ కూడా ఉండి. మనమంతా స్టార్స్తో పోలుస్తాం కదా మిషన్ స్కూల్స్లో. అట్లాగా అందరూ షైన్ అవుతూనే ఉండాలన్నమాట. ఇక్కడికి వచ్చిన స్టార్సే, అందరూ స్టార్సే. దాదాపు 200 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఎల్కేజీలో ఒక 40 మెంబర్స్, మిగతా అంతా 160, మిగతా వాళ్ళంతా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇట్లా ఫంక్షన్స్కి కానీ ప్రతి 2 నెలలకు ఒకసారి ఒక పేరెంట్స్ మీటింగ్ పెడతారు మేడం వాళ్ళు. కంపల్సరీ రండి, విచారించండి మా పిల్లవాడు ఎంతవరకు చదువుతున్నాడు ఏమి అని. ఫస్ట్ అడ్మిషన్లో వచ్చినది మొదలు లాస్ట్ టీసీ వరకు రాకుండా ఉండకండి. మా బళ్ళల్లో అయితే మా ఫస్ట్ అడ్మిషన్కి వస్తారు 1వ తరగతికి, 5వ తరగతి రికార్డ్ షీట్ తీసుకుపోవడానికి వస్తారు. అంతవరకు తొక్కి చూడరు. అసలు బడి ఉందా లేదా, యా సార్ వస్తున్నాడు, ఏమి కథ ఒక్కరు కూడా తెలియదు.